ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, అజయ్ బాబు రిలీజ్ అయ్యారు. గాడ్ బ్లెస్ యూ అందరికీ. దేవునికి స్తోత్రము. అజయ్ బాబు బయట రిలీజ్ అయ్యారు. ఈరోజు మార్నింగ్ 7 o'clock రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. తాను ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అయితే నేను అభినయ్ బ్రదర్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. కారణం ఏంటిదంటే, తాను ఎప్పుడైతే అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయినప్పటి నుండి కంటిన్యూగా ఆయన హైదరాబాద్లోనే ఉండడము, అదే కాకుండా ఈరోజు బెయిల్ అయినంత వరకు అతను కంటిన్యూగా అతనితో పోరాడము, అతను బెయిల్ రావడానికి పడుతున్న కష్టము, దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, అభినయ్ గారు ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి ప్లీజ్. ఎవరైతే అజయ్ బాబు బయటికి విడుదల వాళ్ళని ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్. ఇప్పుడు కలవబోతున్నాను అజయ్ బాబుని. చాలా 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 ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా చాలా పోరాడాం మనము. చాలా ప్రార్థన చేశారు మీరు. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. సమాధానంగా ఈరోజు అజయ్ బాబుని బయటకు తీసుకొని వచ్చాడు. సో థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్. విన్నారు కదా. ఇప్పుడు రెగ్యులర్గా హైదరాబాద్లో వచ్చిన తర్వాత అతను ఎన్నో వీడియోస్, ఇంటర్వ్యూస్ అనేది చేయడం జరిగింది. మన సోషల్ మీడియాలో చాలామంది వచ్చి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ అనేది చేయడం జరిగింది అభినయ్ బ్రదర్. సో దీని ద్వారా అతను కూడా బహుశా టార్గెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రదర్ ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి. విషయాలన్నీ వస్తున్నాయి. వాళ్ళు ఏదో రెచ్చగొట్టే విధంగా మనల్ని మాట్లాడుతున్నారు. అక్కడ మన సేవకులు సమాధానం చెబుతూ కొంచెం ఉద్రేకంగా మాట్లాడేసరికి దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని వాటన్నిటిని క్లిప్స్గా కట్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాటి వల్ల వాళ్ళు హైలైట్ అవుతూ మనకి హైందవుల్లో కానీ ఇతర మతస్థుల్లో కానీ మనల్ని శత్రువుల్ని పెంచుతున్నారు. కాబట్టి ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నాము. అలాగే డిబేట్లకు కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నాము. అలాగే ఇతర మతస్థుల నమ్మకాన్ని కానీ దేవుళ్ళని కానీ వాళ్ళ గ్రంథాలని కానీ దూషించకూడదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు మీరు ఖుషిగా, మీరు చాలా కష్టపడ్డారు, ప్రార్థనలు చేశారు. ప్రతిరోజు ఫోన్లు చేసి అన్న ఏమైందన్న అజయ్ బాబు ఎప్పుడు వస్తాడని చాలామంది అడిగారు. చాలామంది ఫైట్ చేశారు. రియలీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అందరినీ నిజంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఎట్టకేలకు ఇన్ని రోజులు ప్రయత్నం, ఈరోజు 12th అంటే 5వ తారీఖున 6, 7, 8, 9, 10, 12 7 days కరెక్ట్గా వారం రోజులు అజయ్ బాబు అక్కడ జైల్లో ఉన్నాడు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నా కోసం ప్రార్థన చేయండి. చాలామంది అంటున్నారు నెక్స్ట్ టార్గెట్ నేనే, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇటు మతోన్మాదులకు కానీ చాలా రకాలుగా కాల్స్ వస్తున్నాయి. నాకు కూడా మెనీ కాల్స్, ఐఎమ్ గెటింగ్ మెనీ కాల్స్. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే మాకు ధైర్యం ఇస్తుంది. మీ ప్రార్థనే. విన్నారు కదా. సో కాబట్టి మనము ఇప్పుడు ఏ టీవీ డిబేట్స్ కానీ ఎలాంటివి ఏది ఉన్నా కూడా దయచేసి మీరు పోకపోవడం మంచిది. మీ చిన్న మాటలకు కావాలనే క్లిప్ చేసి వాళ్ళు వాంటెడ్లీ వైరల్ చేస్తున్నారు. సో ఇలాంటి దానికోసం మీరు మాత్రం ముందుకు రాకండి. ముఖ్యంగా అజయ్ బ్రదర్కి బెయిల్ వచ్చింది, అదే చాలు. సో ఇప్పుడు అజయ్ బ్రదర్ది ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు మెయిన్ సమస్య ఏంటిదంటే ప్రవీణ్ అన్న పోస్ట్ మార్టం ఇప్పుడు వరకు రాలేదు. మనం అందరం దానికోసం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు దీనికి సమాధానం ఇస్తాడని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీకు అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు అజయ్ అన్న బయటకు వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.